ఈ రోజైతే హైదరాబాద్లో ఉన్న శిల్పారామంకి వచ్చేసాము. విలేజ్ మ్యూజియం మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఇలా మనకి ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ పక్కనే ఇటు సైడ్ టికెట్స్ అయితే ఇస్తున్నారు. అడల్ట్స్కి అయితే 60 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి చాలా సెక్టార్స్ ఉన్నాయి. మేమైతే ఫస్ట్ షాపింగ్ వైపు వచ్చేసాము. షాపింగ్తో స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ కనిపించే హోమ్ డెకార్ ఐటమ్స్, క్లాత్స్, చెప్పులు, బట్టలు అన్నీ స్వయంగా చేతితో చేసి ఇక్కడ ఎగ్జిబిట్ అయితే చేస్తున్నారు. అన్నీ అసలు చూడగానే నచ్చేస్తున్నాయి నాకైతే. చూసారా బట్టలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇవన్నీ హ్యాండ్లూమ్ అనమాట, వాళ్ళు స్వయంగా చేతితో కుట్టినవి. పక్కనే ఇలా అమ్మాయిలకు కావాల్సిన ఆర్నమెంట్స్ పర్ల్స్తో చేశారు. పూసల దండలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు. కాకపోతే ఏం అడిగినా కూడా కాస్ట్ కొంచెం ఎక్కువే చెప్తున్నారు. ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, షాపింగ్ చేయొచ్చు, మంచి సరదాగా ఉండిద్ది. హోమ్ డెకార్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. పెయింటింగ్స్, వాల్ పెయింటింగ్స్, క్లాక్స్, డెకార్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే అబ్బాయిలకి పెద్దగా కలెక్షన్ ఏమీ లేదు, అమ్మాయిలకి మాత్రం చాలా బాగున్నాయి. శారీస్, టాప్స్, ట్యూనిక్స్ చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి కూడా హ్యాండ్తో చేసినవే. ప్రతి షాప్ని ఇంకా అలా చూసుకుంటూ ముందుకెళ్ళిపోయాము. చూడండి అసలు ఆర్నమెంట్స్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ట్రెండీగా, కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇవన్నీ హోమ్ డెకార్ ఐటమ్సే. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఆ క్లాక్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఏం కొనుక్కోవాలో కూడా అర్థం కావట్లేదు. మేము వచ్చేసరికి ఈవినింగ్ టైం అయింది. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట. ఇక్కడ ట్రెడిషనల్ మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతాయి. కాకపోతే ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ కాలేదు. మేము ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఇలా కనిపించేదంతా కూడా షాపింగ్ సెక్టరే అనమాట. హోమ్ డెకార్ ఐటమ్స్, క్లాత్స్, చెప్పులు, అమ్మాయిలకు కావాల్సిన ఆర్నమెంట్స్ అంతా షాపింగ్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవి కూడా హ్యాండ్ మేడేన్ అనమాట. తర్వాత ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఎంత రియలిస్టిక్గా ఉందో అలా ఫాల్స్ మొత్తం కిందకి వెళ్ళి, కింద ఒక చిన్న కాలువలాగా ఉంది. దాంట్లో వచ్చేసి మొత్తం అంతా బోటింగ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకొచ్చినా కూడా భలే సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళంతా. పక్కనే ఇలా క్యాంటీన్ ఉందన్నమాట. కావాల్సినవన్నీ ఉన్నాయి క్యాంటీన్లో కూడా. వాటర్ ఫాల్స్ పక్కనే ఉంది. ఇదైతే చెప్పాను కదా, కింద ఒక చిన్న కాలువలాగా ఫామ్ చేశారని చెప్పేసి. చక్కగా బోటింగ్ చేస్తున్నారు. 4-5 బోట్స్ ఉన్నాయన్నమాట. అలా తిరుగుతూనే ఉన్నాయి. వాటర్ రైడ్స్ నచ్చే వాళ్ళకి భలే నచ్చుతుంది ఈ ప్లేస్ అయితే. నిజంగా మనం విలేజెస్లో ఉన్నా కూడా ఇలాంటి థీమ్ అసలు కావాలన్నా కూడా చూడలేము. అలాంటిది ఇక్కడ ఎంత మంచిగా సెట్ చేశారంటే చాలా ప్రశాంతంగా ఉంది. చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు, మంచిగా ఫొటోస్ దిగచ్చు. మనం పెట్టుకున్న ఆ 60 రూపీస్కి ఖచ్చితంగా వర్త్ అనే చెప్తాను నేనైతే. మనం ఎలానో పొలాలకు వెళ్ళి ఆ చెరువుల పక్కన కూర్చొని మంచిగా ఆస్వాదించే అంత టైం ఉండదు. ఇప్పుడు అసలు అలాంటి వాతావరణాలు కూడా ఎక్కడా లేవు. అలాంటిది ఇక్కడ ఇంత మంచిగా సెటప్ చేసి ఎంత పీస్ఫుల్గా ఉందో, చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి అయితే మంచిగా ఒక ప్లే గ్రౌండ్ కూడా అరేంజ్ చేశారు లోపల. చక్కగా పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో వచ్చి, పెద్దలు అందరూ కలిసి చక్కగా ఏదో నిజంగా విలేజ్లో ఉన్నట్టే అనిపించింది నాకైతే. కావాలనుకున్నా కూడా కొన్ని చూడలేము. ఇది మాత్రం చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే. వాటర్ ఫాల్స్ కానీ, ఫౌంటైన్స్ కానీ రియలిస్టిక్గా ఉన్నాయి. అన్నీ ఎక్కడ కూడా సెటప్ లాగా అనిపించట్లేదు. మంచిగా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుండిద్ది. ఇంక ఇక్కడ మెయిన్ హైలైట్ వచ్చేసి మొత్తం కృష్ణుడి థీమ్ అండి. చూడండి గోపికలు స్నానం చేస్తుంటే కృష్ణుడు వాళ్ళ శారీస్ అన్నీ తీసుకొని పైకి వెళ్తారు, గుర్తుందా? నిజంగా మినీ బృందావనం లాగా ఉంది మొత్తం అంతా. అసలు కళా నిజమా అన్నట్టు. నాకైతే ఈ కృష్ణుడి థీమ్ చాలా మంచిగా అనిపించింది. చాలాసేపు మేము ఇక్కడే అయిపోయేలా చూస్తూ ఉండిపోయాము. ఆ వాటర్ ఫాల్స్ పక్కన కృష్ణుడు పైన చెట్టు మీద. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇలాగ రాక్ మీద పెయింటింగ్స్తో, శిల్పాలతో చెక్కారనమాట. కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి మొత్తం అంతా అన్ని సన్నివేశాలు కూడా ఇలా రాక్స్ మీద మంచిగా చెక్కారు 1 by 1. కృష్ణుడు పుట్టుకు దగ్గర నుంచి మొత్తం అంతా ఇక్కడ 1 by 1 ప్రతి ఇన్సిడెంట్ ఇక్కడ ఉంది. కింద పేరు కూడా రాశారనమాట. ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఎప్పుడు జరిగింది అని చెప్పేసి. మొత్తానికి నాకైతే హైలైట్గా అనిపించింది ముందు ఉన్న సీనేనండి. అసలు ఎంత బాగుందో. పైనుంచి అలా వాటర్ ఫాల్స్, రాధాకృష్ణులు, చాలాసేపు ఇక్కడే ఉండిపోయాము. మంచిగా పిక్చర్స్ దిగుతున్నారు అందరూ. చాలా రియలిస్టిక్గా అనిపించింది. చూడండి అసలు వాతావరణం అయితే ఎంత బాగుందో. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మొత్తం అంతా కూడా ఇక్కడ కృష్ణుడి థీమ్తో హైలైట్ చేసి మినీ బృందావనం క్రియేట్ చేసేసారు. తర్వాత వచ్చేసి పైన ఒక పార్క్ ఉందన్నమాట. పిల్లలు చూడండి ఎంత ఆనందంగా వెళ్తున్నారో. చాలా బాగుంది ఇక్కడ.
మేము కూడా మొత్తం అంతా తిరిగేసి పైకి వెళ్ళాము. పైన కూడా పార్క్ ఒకసారి చూసేసి వద్దాము అని చెప్పేసి. ఈవినింగ్ టైం కదా, చాలా బాగా అనిపించింది. మంచిగా అందరూ టైం స్పెండ్ చేస్తున్నారు. పిల్లలైతే భలే ఆడుకుంటున్నారు ఈ బొమ్మలతో. మీకు కానీ పిల్లలు ఉంటే పక్కా ఇక్కడికి రండి, తీసుకురండి. వాళ్ళంతా మంచిగా ఎంజాయ్ చేస్తారు చక్కగా. పిల్లలకి పుస్తకాల్లో ఎన్నిసార్లు చెప్పినా కూడా గుర్తుండనివి ఇలా ప్రాక్టికల్గా చూస్తే మంచిగా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, మంచిగా టైం స్పెండ్ చేస్తారు. వీకెండ్స్ టైంలో ఎప్పుడు చూసినా ఇంట్లో ఏం కూర్చుంటారు చెప్పండి. ఈ పార్క్ కూడా చూడడానికి బాగానే ఉందన్నమాట. టైం స్పెండ్ చేయడానికి బాగానే ఉండిద్ది. ఈవినింగ్ టైమ్స్లో అలా వాక్ చేయడానికి. మేము అలా కిందకి దిగుతున్నాము. కింద అయితే మాకు ఒక ఇన్సిడెంట్ కనిపించింది. ఎద్దుల బండి కనిపించింది. అసలు ఈ రోజుల్లో ఎక్కడ కనిపిస్తుందండి ఎద్దుల బండి? మంచిగా పిల్లలు పెద్దలు చక్కగా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే ఇండియాలో ఉండే కల్చర్స్, ట్రెడిషన్స్, అంతరించిపోతున్న వృత్తులు అన్నీ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. పిల్లల్ని అయితే పక్కా తీసుకురావాలని చెప్తాను. ఎందుకంటే మనకే ఇక్కడ ఉన్నవన్నీ మనకే తెలియట్లేదు. అలాంటిది పిల్లలకు తెలిస్తే మంచిగా తెలుసుకుంటారు, నేర్చుకుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఎక్కడ మనం చూద్దాం అనుకున్నా కూడా నిజంగా విలేజెస్లో, గ్రామాల్లో కూడా ఇవి ఎక్కడా కనిపించట్లేదు. కనీసం ఎలా అన్నా చూసి నేర్చుకోవచ్చు. చూడండి, అన్నీ చేతి వృత్తులు కూడా మొత్తం 1 by 1 ప్రతి ఒక్కటి ఉందన్నమాట. అన్నీ అలా చూసుకుంటూ వెళ్ళొచ్చు. రియలిస్టిక్గా ఉన్నాయి, అన్నీ సెటప్ లాగా ఏమి అనిపించట్లేదు. చాలామంది పిల్లలు వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ని అదేంటమ్మా ఇదేంటమ్మా అని చెప్పేసి ఎగ్జైటింగ్గా అడుగుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇదివరకు అలా ఉండేవి, ఇలా ఉండేవి అని. చక్కగా అలా అనిపించింది నాకు కూడా. ఇదంతా కూడా హైలైట్గా అనిపించింది. మన ఇండియన్ కల్చర్స్, వర్క్స్, వాళ్ళు ఇదివరకు చేసే వర్క్స్, మన కల్చర్స్, మన ట్రెడిషన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ప్రతిదీ ఏది వదలకుండా అన్నీ ఉన్నాయి. అన్ని అసలు విలేజెస్లో జరిగే ప్రతి ఒక్క థింగ్ ఏది వదిలిపెట్టలేదు. ప్రతి దాన్ని ఎగ్జిబిట్ చేశారనమాట. టాయ్స్ మేక్ చేస్తున్నారు. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉంది కదా. చూడండి, బొమ్మలు తయారు చేసే వ్యక్తి అనమాట. నిజంగా బొమ్మలు తయారు చేస్తున్నారా అన్నట్టే ఉంది. మనం చూసే గ్రామాల్లో కనుమరుగైపోయినవన్నిటిని ఇలా ఎగ్జిబిట్ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలు పెద్దలు అందరూ అలా చూసుకుంటూ ప్రతి ఒక్కదాన్ని చూసుకుంటూ అలా ముందుకెళ్ళిపోయారు. చూడండి ఎంత మంచిగా ముగ్గేస్తున్నారో. అసలు ఆ సెటప్ అయితే హైలైట్గా అనిపించింది నాకైతే. మస్ట్ విజిట్ అండి. ఎంత బాగుంది కదా. ఓన్లీ షాపింగ్ ఎప్పుడు చూసినా మాల్స్ ఇలా తిరగడం కంటే 60 రూపీస్ పెట్టుకొని ఇలా వచ్చి మంచిగా అన్నీ తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు, మనం కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్లీ 6 అలా అయిపోయింది. పార్కింగ్ పక్కనే ఎలాగా ఓన్లీ పిల్లల కోసమని ప్లే థింగ్స్ పెట్టారు. ఇది కూడా బాగుంది. ఇక్కడ కూడా కొంచెం షాపింగ్ అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.